హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చాలాసేపు వెయిట్ చేయించి కింగ్డమ్ ట్రైలర్ని ఎలాగైతే రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ ఎలా ఉంది అంటే బాగుంది. అంటే విజయ్ దేవరకొండ గారిని కొత్తగా చూపించబోతున్నారు. చాలా యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఒక వేరే ప్రపంచం బిల్డ్ చేసి అందులో ఈ స్టోరీని చెప్తున్నారు డైరెక్టర్ గౌతమ్ తిరునూర్ గారు. సో ట్రైలర్ లో చెప్పినట్లుగా సూరి అనేవాడు వాళ్ళ అమ్మని వాళ్ళ ఊరిని వదిలేసి స్పైగా ఒక ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది. దెన్ తను ఎవరినైతే స్పై చేయాలి అని వెళ్తాడో ఆ గ్యాంగ్ కి లీడర్ శివ, తనే సూరి వాళ్ళ అన్న. సో వాళ్ళ అన్న కోసం సూరి ఏం చేస్తాడు, ఏమేం చేయాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ మీద మూవీ రన్ అవుతుంది అని క్లియర్ గా మనకు చూపిస్తున్నారు. సో అలా నాకైతే అర్థమైంది. అండ్ మూవీలో అంటే ఈ ట్రైలర్ లో ఇంకోటి కూడా చూపించారు. అదే అక్కడున్న ఆదివాసుల టైం పీరియడ్ నుండి ఆ ప్రాంతానికి వాళ్ళు కాపలాగా ఉంటారు, ఆ ప్లేస్ ని రక్షిస్తున్నారని క్లియర్ గా చూపిస్తున్నారు. సో స్పైగా వెళ్ళిన ఆ సూరి ఆ ప్లేస్ కి కింగ్ అయి తన కనుసైగల్లోనే అక్కడంతా నడుస్తుంది అని చూపిస్తున్నారు. అండ్ ఆ ఆదివాసులు ఫైట్ చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో, అదే బ్రిటిష్ వాళ్ళతో. సో వాళ్ళు అప్పట్లో సిలోన్ అని పిలువబడే ఈ శ్రీలంకలో 1792 నుండి 1801లో అడుగుపెట్టి యుద్ధం చేశారని హిస్టరీ చెప్తుంది. అంటే సూరి ఉన్న టైం లైన్ సపోజ్ గా సమ్ 2000s లో అనుకుంటే అప్పటి నుండి ఒక 200 years బ్యాక్ ఆ ప్రదేశంలో ఏం జరిగింది, ఎలా వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధునిక వెపన్స్ ని ఎదుర్కొని తట్టుకొని వాళ్ళ నుండి ఆ ప్రదేశాన్ని ఎలా కాపాడుకున్నారు అండ్ యుద్ధం చేసి ఆ ఆయుధాలను జాగ్రత్తగా, అంటే బ్రిటిష్ వాళ్ళ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడుకున్నారు అనేది మనకు టీజర్ లో చూపించారు. అండ్ ఈ ట్రైలర్లో కూడా చూపిస్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ట్రైలర్లో చాలా డీటెయిల్సే పెట్టారు. మూవీలో లేయర్డ్గా మనకు స్టోరీని చెప్తున్నారు. ఇందాక చెప్పినట్లుగా గౌతమ్ తిరునూర్ గారి టైప్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. యాక్షన్తో పాటు ఎమోషన్స్ కూడా గట్టిగా ఉంటాయి, గట్టిగా చూపిస్తున్నారు. అండ్ దానికి తోడు అనిరుద్ గారి బీజియం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని ఇంతకు ముందే చూసాం. బట్ ఈ ట్రైలర్ లో సిచ్యువేషన్ కి తగ్గట్టుగా కొట్టారు. ప్రీవియస్ గా కొట్టిన బీజియం లో నుండి సాంగ్స్ నుండి ఎమోషన్స్ కి తగ్గట్టుగా సేమ్ బీజియమే కొట్టారు. అది కూడా బాగానే ఉంది. సో 2 days లో ఒక సాంగ్ వస్తుందని, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అంటున్నారు. అండ్ బీజియం లో ఎలహేలా అనే ఒక ట్రాక్ ఉంది, అది ఎప్పుడెప్పుడు వచ్చినా నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. సో బీజిఎంతో మూవీని నెక్స్ట్ లెవెల్లో అనిరుద్ గారు పెట్టారని క్లియర్ గా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకు ట్రైలర్ ద్వారా సూరి అనేవాడు ఇండియన్ స్టేట్ లో ఒక కానిస్టేబుల్, తనను స్పైగా శ్రీలంకకు పంపించి ఒక గ్యాంగ్స్టర్ మీద స్పై చేయమని చెప్తారు. కానీ అనుకోకుండా ఆ గ్యాంగ్స్టర్ కి లీడర్ శివ వచ్చేసి సూరి వాళ్ళ అన్న. మేబీ సూరి చిన్నప్పుడు తప్పిపోయి ఇండియాలో పెరిగి ఇలా కానిస్టేబుల్ గా మారుండొచ్చు. అయితే ఇండియన్ గవర్నమెంట్ కోసం అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్ కోసం గ్యాంగ్స్టర్ మీద స్పై చేయడానికి వచ్చిన సూరి అనే కానిస్టేబుల్ అదే గ్యాంగ్స్టర్ గ్రూప్ కి కింగ్ అయి దాన్ని ఏల్తాడు. సో ఇదంతా ఎలా జరుగుతుంది, శివ ఏమవుతాడు, ఆ ఆర్టిఫికల్ ఎవరు, అండ్ ట్రైలర్ లాస్ట్ లో చూపించిన ఆ పర్టికులర్ పర్సన్ విజయ్ దేవరకొండ గారా, అంటే సూరినా? సో 200 years బ్యాక్ కూడా తను ఆ ప్లేస్ కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేసి మరీ కాపాడి అక్కడే చచ్చిపోతాడా? సో అలా చనిపోయిన వాడు 200 years తర్వాత పునర్జన్మ ఎత్తి మళ్ళీ అదే ప్లేస్ ని రక్షించడానికి యాదృచ్ఛికంగా ఇండియా నుండి శ్రీలంకకు వచ్చి ఆ ప్లేస్ ని కాపాడుకుంటాడా? దెన్ ఆ ప్లేస్ ని కాపాడుకుని ఒక కింగ్ గా మారి తన కింగ్డమ్ ని రూల్ చేస్తాడా అనేది ఈ ట్రైలర్ లో క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా తన ప్లేస్ కి అక్కడ ఉన్న వాళ్ళకి ముప్పు రావడంతో, అంటే అక్కడి గవర్నమెంట్ వలన ముప్పు రావడంతో ఎక్కడో ఇండియాలో తెలుగు స్టేట్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ గా ఉండే సూరి శ్రీలంక వచ్చి అక్కడ వాళ్లకు లీడర్ అవుతాడు, తన సామ్రాజ్యాన్ని పాలిస్తాడు. ఎందుకంటే 200 years బ్యాక్ కూడా తనే ఆ సామ్రాజ్యానికి కింగ్. అండ్ తన కింగ్డమ్ నే పాలించడానికి 200 years తర్వాత మళ్ళీ పుట్టి ఆ కింగ్డమ్ కి రాజు అవుతాడు, ఆ కింగ్డమ్ ని పాలిస్తాడు. సో అది నాకు అర్థమైన ట్రైలర్. సో నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. గౌతమ్ తిరునూర్ గారి మార్క్ ఆఫ్ ఎమోషన్స్ ఈ మూవీలో చూస్తాం, ఎక్స్పీరియన్స్ అవుతామని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ట్రైలర్ డీటెయిల్స్ రేపు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వార్ 2 ట్రైలర్ డీటెయిల్స్ కూడా ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయి వచ్చింది. 25 minutes వీడియో వచ్చింది. చాలా థీరీస్ అండ్ డీటెయిల్స్ అందులో చెప్పాను, ఇంక్లూడింగ్ వార్ మూవీలోని సిమిలారిటీస్ కూడా చెక్ చేసి, అంటే వార్ మూవీ చూసి దానికి దీనికి సిమిలారిటీస్ ఏమున్నాయి అనేది డీటెయిల్ గా రాసుకుని ఆ వీడియో చేశాను. సో అందుకనే లేట్ అయింది. రేపు ఒకే రోజు 2 డీటెయిలింగ్ వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.